హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్పాలన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అలానే మీ అందరికీ ఒక ఈ వీడియోతోటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మీరు చేయవలసింది ఏం లేదు, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళకు కూడా అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ఫేజ్ 2 మనకైతే ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. చాలా వరకు స్టూడెంట్స్కి అయితే ఎక్స్పెక్ట్ చేశారు. ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే ఫేజ్ 2లో 15,000 సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మంచి కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి ఫేజ్ 1లో ఉన్న కాలేజ్ కూడా వదులుకొని ఫేజ్ 2కి వెళ్ళారు. కానీ ఇక్కడ ఫేజ్ 2కి వచ్చేసరికి ఏమైందంటే ఎవరికి కూడా మంచి కాలేజ్ రాలేదు. సేమ్ ఎవరికైతే ఆ ఫేజ్ 1లో ఉన్న కాలేజెస్ అలానే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మీ అందరి కోసం నేను ఏమంటున్నానంటే, మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఇక్కడ ఫేజ్ 2లో సీట్స్ రాలేదంటే ఇంకా ఫేజ్ 3లో ఎలాంటి కాలేజెస్ ఉంటాయి, ఏమేమి కాలేజెస్ ఉంటాయి, అవి కూడా లో కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. అందుకనే ఇక్కడ మీరు ఎవరు కూడా లేట్ చేయకుండా ఒకసారి ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ అనమాట. నేను ఎందుకు మేనేజ్మెంట్ సీట్స్ తీసుకోమంటున్నానో ఒకసారి చెప్తా వినండి. ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ వల్ల మీకు లాభం ఏంటంటే, ఇక్కడ మీకు మంచి బెస్ట్ కాలేజ్, టాప్ కాలేజ్లో మీ ర్యాంకు 1,00,000, 2,00,000 అలా ఉన్నా సరే మీకు మంచి టాప్ కాలేజీలోనే మీకు అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. మీరు అనుకున్న కోర్సు సిఎస్ఈనా, ఈసీఈనా, ట్రిపుల్ఈనా, ఏఎంఎల్ ఏదైనా కానీ, డేటా సైన్సా, మీకు తక్కువ అమౌంట్ తోటి అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు అనుకున్న కోర్సులో ఆ కాలేజీలో రాకపోతే మీకు దానికి తగ్గట్టు వేరే కాలేజీలో కూడా నేను సజెస్ట్ చేస్తాను అనమాట. అయితే ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా ఏమంటున్నారు, అన్న ఇంకా 14,000 సీట్స్ ఉన్నాయి కదా, ఫేజ్ 3కి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఫేజ్ 2లోనే 15,000 సీట్స్ యాడ్ చేస్తున్నామని చెప్పేసి యాడ్ చేసిన సీట్స్ అవి ఎందులో యాడ్ చేశారు, సివిల్, మెకానికల్లో యాడ్ చేశారనమాట. దానివల్ల ఎవరికైనా స్టూడెంట్స్కి యూజ్ ఉందా అంటే ఏమీ యూజ్ లేదు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు 14,000 సీట్స్ మనకి ఫేజ్ 3 ఖాళీ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ 14,000 సీట్స్ కూడా మనకి సివిల్లో, మెకానికల్లో ఉన్నాయి. కానీ వేరే టాప్ కాలేజెస్లో కానీ ఈసీఈ లేదా అలానే మనకి సిఎస్ఈలో అయితే సీట్స్ అనేవి అయితే లేవు అనమాట, లిమిటెడ్గానే ఉన్నాయి. ఈ మీరు ఫేజ్ 2 కాలేజ్ వచ్చింది వదులుకొని ఫేజ్ 3కి వెళ్తే మాత్రం మీకు ఏ కాలేజ్ కూడా రాదనమాట. ఒకసారి ఆలోచించుకొని ఫేజ్ 3కి వెళ్ళండి. ఖచ్చితంగా ఫేజ్ 2లో కాలేజ్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 1లో కాలేజ్ వచ్చిన వాళ్ళు ఈ రోజు నుంచి 28th వరకు మీరైతే కాలేజ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ మీరు ఖచ్చితంగా చేస్తేనే మీకు ఫేజ్ 3కి అయితే ఎలా ఉంటుంది. ఒకవేళ లేదు అన్న వచ్చిన కాలేజ్ నచ్చట్లేవు, ఫేజ్ 3 కూడా మంచి లేవనిపిస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్ సీట్ అయితే తీసుకోండి. మీకు హైదరాబాదే కాదు, అవుట్ ఆఫ్ స్టేట్ కానీ ఎక్కడైనా సరే మీకు ఏ కాలేజీలో సీటు కావాలన్నా సరే జస్ట్ సెకండ్ నాకు ఒక ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. వాట్సాప్లో మీ ఇంటర్ మార్క్స్ ఎన్నో పెట్టండి. కేవలం ఇంటర్ మార్క్స్ మీద మీకైతే మంచి బీటెక్ కాలేజ్ అయితే ఇప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, మీకు ఎన్ని మార్క్స్ అయినా ఉండని మీ మార్క్స్ తగ్గట్టు కాలేజ్ ఫీజు తగ్గిస్తాను. అలానే డొనేషన్ ఉంటే డొనేషన్ కూడా తగ్గిస్తాను అనమాట. బెస్ట్ కాలేజ్ కావాలన్నా మీ బడ్జెట్ ఇంత అని చెప్పినా కూడా ఆ బడ్జెట్లో కూడా నేను ఒక మంచి కాలేజ్ కూడా సజెస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇంకా ఎవరికైనా సరే ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఎవరైనా క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నా, మేనేజ్మెంట్ సీట్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళకందరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే నేను వాళ్ళకు కూడా మంచి కాలేజ్ సజెస్ట్ చేసి తక్కువ అమౌంట్ తోటి కాలేజ్ అయితే ఇప్పిస్తాను అనమాట. ఓకేనా, ఓకే, ఈ వీడియోలో మీ అందరికి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి.